హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. జూనియర్ ఎన్టీఆర్కి సక్సెస్ఫుల్గా సర్జరీ కంప్లీట్ అయింది. మరి ఇటీవల చూసుకున్నట్లయితే టాలీవుడ్ నుంచి అందరూ స్టార్ హీరోస్ ఈవెన్ రష్మిక మందాన సైతం గాయాల పాలైన సంగతి తెలిసిందే. మరి అందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఇటు నందమూరి అబ్బాయి బాబాయ్ అలా విధంగా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి అబ్బాయి బాబాయ్కి కూడా సర్జరీలు దెబ్బలు తగలడం మనం అంతా చూసాము. మరి ఇటీవల బాలకృష్ణకు కూడా సర్జరీ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్కి ఇటు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్స్ సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. సో మొత్తానికి ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, సక్సెస్ఫుల్గా సర్జరీ కంప్లీట్ అయిందంటూ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో జిమ్స్లో కసరత్తులు చేస్తుండగా ఆయన చేతికి భుజానికి గాయమైన సంగతి తెలిసింది. మరి డాక్టర్స్ని అప్రోచ్ అయితే సర్జరీ చేయాలి, సర్జరీ పడుతుంది అన్నట్టుగా చెప్పారు. సో మొత్తానికి ఆయన మంగళవారమే హాస్పిటల్లో జాయిన్ అవ్వగా సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో మామూలుగా మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది అంటూ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నటువంటి డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. డ్రాగన్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి డ్రాగన్ సినిమా టైంలోనే ఇటు జిమ్లో కసరత్తులు చేస్తుంటే ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. మరి డాక్టర్స్ని అప్రోచ్ అయితే సర్జరీ అవసరం అవుతుంది అని చెప్పి తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఆయనకి సర్జరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు డ్రాగన్ సినిమాలో చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ అసలు ఎన్టీఆర్ని ఏ విధంగా చూపించబోతున్నారు. ఫర్ ది సినిమా ఫర్ ది ఫస్ట్ టైం 4 నిమిషాల నిడువుతో గ్లిమ్స్ని రిలీజ్ చేయడం అనేది ఒక డ్రాగన్కే సాధ్యమైందని మనం చెప్పుకోవచ్చు. మరి దేవరా సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి సలార్ వంటి భారీ ప్రాజెక్టుల దర్శకుడు ప్రశాంత్ నీల్ మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ని ఏ విధంగా చూపించబోతున్నారు అని చెప్పి కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా టాలీవుడ్లో వరుసగా గాయాలు, అటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పెద్ద సినిమాలో, తర్వాత బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాలో గాయం అవ్వడం, మరి ఇలా ఎన్టీఆర్ అదేవిధంగా రష్మిక మందానకి గాయం అవ్వడం, ఇవన్నీ కూడా అందరినీ కలిసి వేస్తున్నటువంటి టైంలో సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.